చెప్పు మళ్ళీ. ఆరు మబ్బులు కమ్మిన వేళ కాకులు కూటికి చేరే వేళ కా కా చందమామ తొంగి చూసే వేళ సన్నజాజులు పోసే వేళ ఆహా ఓహో ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలీ 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 ఓ ఏం కలిగింది? తలుపు కిర్రున చప్పుడైనది గుండె చల్లున కొట్టుకున్నది తలుపు కిర్రున చప్పుడైనది గుండె చల్లున కొట్టుకున్నది మెల్లమెల్లగా కళ్ళు తెరిచి వచ్చినదెవరో చూశాను వచ్చినదెవరో చూశాను ఎవలాలో? నల్లని వాడు గుంట కన్నులవాడు గుబురు మీసాలవాడు అయ్య బాబోయ్, ఆరడుగుల పొడవువాడు పొత్తులిమ్మని నన్ను అడిగినాడు ఏయ్ అని నేను నలికేస్తాను. నేనివ్వరానివ్వనంటూ మొగము దాచుకున్నా పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను అయినా కానీ వదలతనంటూ ఒడిసి పట్టినాడు అంతలో వచ్చింది ఏంటి మోల్సా? కాదు మా అమ్మ ఏమంది? వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మా ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు అని ముందుకి తోసింది ఛీ, అది తల్ల కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తరువాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను సిగ్గుపడుతూ నిలుచున్నాను ఆ? గదిలోకెత్తుకుపోయాడు కథలు కబుర్లు చెప్పాడు తన దుప్పటిలో చోటిచ్చాడు ఛీ, కొలత, పాపాత్మురాలా, నువ్వు నాకొద్దు, పో, అరుగదులకే పో. అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా ఏంటి నీకప్పుడు ఐడియలా? ఆ? అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా ఆ వచ్చినది మా తాతయ్య 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 తాతయ్య, నేను ఇంకా ఎవరో అనుకున్నానే, కొంప ముంచి తాతయ్య.